నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష పండితులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ శ్రీమాత్రే నమః. సార్, నరేంద్ర మోదీ గారు సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు అని చెప్పుకోవచ్చు హైదరాబాద్ వచ్చినప్పుడు మొన్న సండే. అయితే ఆయన ఎటువంటి పరిస్థితుల్లో 1 సంవత్సరం పాటు గోల్డ్ ని కొనకండి అని అన్నారు. దీంట్లో ఏంటి, దీని ఆంతర్యం ఏమిటి, అలాగే గోల్డ్ అనేది ఎవరి చేతుల్లో ఉంటుందో అందరికీ తెలిసినటువంటి అంశమే. మరి కొనకుండా ఇప్పుడు మనం సరే ఒక 1 year అయితే కొన్నాం, దాని తర్వాత ఏంటి పరిస్థితి? మరి దీనికి సంబంధించి అస్ట్రాలజికల్ రీజనింగ్స్ కూడా ఒకసారి మనం చూసుకుంటే ఏమైనా తగ్గే పరిస్థితి ఉంటుందా గోల్డ్? ఇవన్నీ ఒకసారి చెప్పండి సార్. తప్పకుండా అండి. ఈ 1 year కూడా ఫ్లక్చువేషన్లో ఉంటుంది గోల్డ్. అంటే అలా ఇప్పుడే ఒక 10,000 పెరిగింది, మళ్ళీ ఒక 5,000 తగ్గింది, మళ్ళీ 3,000 పెరిగింది, మళ్ళీ 2,000 తగ్గింది. ఇట్లా కొంచెం ఈ ఫ్లక్చువేట్ అనేది 1 yearలో ఉంటుంది. 1 year దాటిన తర్వాత తగ్గే ఛాన్సెస్ ఉంటుంది, కొద్దిగా తగ్గే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్, మనం ఇప్పుడు ఒక 1,50,000 దగ్గర కొన్నాం అనుకుందాం భవిష్యత్తు. రేపు పొద్దున్న 1,40,000 దగ్గర ఆగి అదే కొనసాగుతుంటే 10,000 పోయినట్టే కదా. బల్క్గా మరీ విపరీతంగా ఇన్వెస్ట్మెంట్ చేసేవాడికి ఇబ్బంది అది. కాబట్టి బాగా డబ్బులు ఉన్నాయి, సొంత డబ్బులు ఉన్నాయి, నేనేమి లోన్స్ తీసుకొచ్చి పెట్టట్లేదు అనుకునే వాళ్ళు, డైలీ ట్రేడ్ చేసేవాళ్ళు, దాని మీద అనుభవం ఉన్నటువంటి వారికి మంచిదే, దానికి ఏం ప్రాబ్లం లేదు. కానీ యాజ్ పర్ ఆస్ట్రాలజికల్ అనాలిసిస్ పరంగా కూడా రాబోయే 1 year ఈ ఫ్లక్చువేషన్స్ అయితే ఉంటాయి. మేబీ అతనికి ఎవరైనా చెప్పుంటారు, లేదా ఇంకోటి జరిగి ఉండొచ్చు. ఏంటంటే మనకి విదేశీయులు చేసే ఒక కుట్ర కూడా ఉంది ఇందులో. గోల్డ్ అనేటువంటిది అమెరికా చేతిలో ఎక్కువగా ఉంటుంది. బాగా పెంచేసి మనల్ని కొనేలా చేసి ధనం తగ్గిస్తే అప్పుడు పరిస్థితి ఏంటి? ఒక్కసారిగా ఎకానమీ చాలా ఇబ్బంది పడుతుంది. అంటే ఒక రకంగా చెప్పాలంటే భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా నష్టపోయి కొన్ని లక్షల కోట్ల రూపాయలు రాత్రి ఆవిరైపోతాయి. అలాంటిది జరిగే ప్రమాదం ఉంది. కాబట్టి నరేంద్ర మోడీ గారు ఈ యొక్క విషయం చెప్పడం జరిగింది. ఓకే, అలాగే ఇంకొక విషయం ఏంటంటే, ఈ రాబోయే ఇప్పుడు మనకి చూడండి, మే మాసంలో మనకి రవికుజులు కూడా కలుస్తున్నారు. 12 సంథింగ్ 12, 13, 14 ఈ తేదీల్లో, అంటే ఈ 3-4 రోజులు. ఆ పర్టికులర్ టైంలో కొంచెం రాజకీయ నాయకులు కానీ రాజకీయంగా జరిగేటువంటి కొన్ని గొడవలు అనుకోండి, లేకపోతే కొన్ని డ్రాస్టిక్ నిర్ణయాలు కూడా జరుగుతాయి. ఓకే, మరొక విషయం ఏంటంటే, ఈ 2 గ్రహాలు నరేంద్ర మోడీ గారి లగ్నం నుంచి 6వ భావంలో ఉన్నట్టు. మనకి రవి 6వ భావంలో ఉండడం వల్లే వారు 3 రాష్ట్రాల్లో కూడా వాళ్ళు గెలవడం జరిగింది. నేను ఆ రోజు పొద్దున్నే స్టేటస్లో పెట్టాను, మీరు చూసే ఉంటారు. ఆ 3 రాష్ట్రాలకి కమలం. ఇది విజయ్, ఒక సినిమా యాక్టర్ వెళ్ళబోతున్నాడు తమిళనాడు అని పెట్టాను ఆ రోజు పొద్దున్న 9 o'clock అప్పుడు. సో ఇదేంటంటే ఇతనికి విజయం రావడానికి కూడా వృశ్చిక లగ్నమై పోటీ స్థానాన్ని 6వ భావంగా చెప్తారు. అక్కడ రవి వచ్చాడు, అప్పుడు విజయం వచ్చింది. అందుకే విజయం వచ్చింది. యాక్చువల్లీ నేను ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో పెట్టడం జరిగింది దాని మీద. అండ్ అలాగే మరొక విషయం ఏంటంటే, ఈ గోల్డ్ సంబంధించినటువంటి విషయంలో ఎవరికైనా కూడా వాళ్ళ పర్సనల్ చార్ట్ మెయిన్గా చూసుకోవాలండి. వాళ్ళకి గనక గురు మహర్దశ నడుస్తూ గురువు మంచి పొజిషన్లో ఉన్నాడు, రవి మంచి పొజిషన్లో ఉన్నాడు, గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్లే వాళ్ళు గొప్ప స్టేజ్కి వెళ్తారు. అందులో ఎటువంటి సందేహం లేదు. అలా కాకుండా గురువు రవి ఇద్దరూ పాడైపోయారు, నష్టపోయే మహాదశలు నడుస్తున్నాయి, అంటే 12th house రిజల్ట్స్ వస్తున్నాయి. అప్పుడు జరిగేది ఏమిటి అంటే, వాళ్ళు పాపం అందులో పెట్టి ఒక 150 నుంచి 160కి వెళ్తుంది పెట్టగానే అది 150కో 140కో వచ్చి కూర్చుంటుంది, లబోదిబో అనుకోవడం జరుగుతూ ఉంటుంది. అందుకని పొరపాటును కూడా అప్పులు చేసి మాత్రం రాబోయే 1 year వరకు గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయడం అంత శ్రేయస్కరం కాదు. లేదు మీకు అనుభవం ఉంది, షేర్ మార్కెట్ మీద అనుభవం ఉంది, డైలీ ట్రేడ్ మీద అనుభవం ఉంది, మీకు సొంత డబ్బులు ఉన్నాయి, బాగా తగ్గినప్పుడు కొనుక్కుంటున్నానంటే పెరిగాక అమ్ముకుంటాను, జాతకంలో కూడా రవి గురువులు చాలా బాగున్నారు, ఏమీ ఇబ్బంది పడాల్సిన పని లేదు. ఇది మెయిన్ కారణం. అయితే ఇక్కడ ఏంటంటే, ఎప్పుడు కూడా గోల్డ్ కావచ్చు, సిల్వర్ కావచ్చు, ల్యాండ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఇంటి యజమాని ఎవరైతే మెయిన్ పర్సన్ ఉంటారో, ఒక పురుషుడు, అతని జాతకము, వాళ్ళ భార్య అండ్ పిల్లలు, ఈ 4 జాతకాలు తీసుకొని ఎవరి పేరు మీద ల్యాండ్ తీసుకుంటే బాగుంది, ఎవరి పేరు మీద గోల్డ్ తీసుకుంటే బాగుంటుంది, ఎవరి పేరు మీద సిల్వర్ తీసుకుంటే బాగుంటుందని చూసుకోవాలి. ఇప్పుడు కుజుడు చాలా బాగున్నాడు, 4th house మంచి ధనయోగాలు పట్టుంది, 4గురిలో 2 పిల్లలు ఉన్నారు, అమ్మాయి అబ్బాయి 2 పిల్లలు, 4గురిలో ఎవరు బాగుంది, వాళ్ళ పేరు మీద కొంటే
అది నిలబడుతుంది. ఇప్పుడు చాలామంది చూడండి గోల్డ్ తాకట్టు పెట్టేస్తున్నాం అంటూ ఉంటారు. తాకట్లో ఉందండి ఇప్పుడు బయటకు వస్తుందా అంటారు. బికాజ్ ఆఫ్ వాళ్ళ పర్సనల్ చార్ట్స్లో గురువు కానీ రవి కానీ సరైన పొజిషన్స్లో ఉండరు. అమ్మే యోగం నడుస్తుంటుంది, రుణయోగం నడుస్తూ ఉంటుంది. అప్పుడు వాళ్ళు తాకట్టు పెట్టడం అది రాకపోవడం జరుగుతుంటుంది. ఎట్ ఏ సేమ్ టైం వాస్తులో కూడా దక్షిణ నైరుతిలో తెలియక వెళ్ళి బీరువా పెడితే కూడా తాకట్లోకి వెళ్ళిపోతుంది. దక్షిణ నైరుతి దక్షిణ నైరుత్యో మృదయ పురుష త్యాగ మందిరం. అది బాత్రూమ్ లెటర్న్స్ కట్టుకునే ప్లేస్. అది శాస్త్రపరంగా అది వేస్టేజ్ జోన్ అంటారు. మీరు తీసుకెళ్ళి బంగారం అక్కడ పెట్టారు, ఏమో వాళ్ళు వేస్ట్ అయిపోవాలి. అందుకని దేనికో దానికి పనికిమాలిన విషయానికి పోయి డబ్బులు పెడతారు, డబ్బులు తెచ్చుకుంటారు. అవి ఇంకోటి ఏదో లాస్ అవుతుంది, ఇక్కడ ప్రతి నెల వడ్డీ కట్టలేక వదిలేస్తారు. అమ్మో అంత పెద్ద వడ్డీ ఎవడు కడతాడులే అనుకుంటారు. అట్లా అది యాక్షన్లోకి వెళ్ళిపోతుంది. అట్లా కాకపోతే ఈ మధ్య లక్కీగా మనకి బంగారం తాకట్లో ఉన్న బంగారం తీసి మళ్ళీ వాళ్ళే ఎంతో కొంతమంది రికవరీ చేసే ఏజెన్సీ తీసుకొని వచ్చాయి. దానివల్ల కొంత లాభం. ఇంతకుముందు ఏంటంటే ఒకరిని బతిమలాడుకోవాల్సి వచ్చేది. ఏమంటే మా బంగారం అలా ఉంది, కొన్ని డబ్బులు ఇవ్వండి, మేము తీసుకుని మళ్ళీ మీకు డబ్బులు ఇస్తాం. మోసాలు దాంతో జరిగేవి. కానీ ఇప్పుడు కొన్ని సంస్థలు రావడం వల్ల వాళ్ళకి రూపాయి ఉంటుంది, వీళ్ళకి మొత్తం పోకుండా ఎంతో కొంత డబ్బులు వస్తాయి. అట్లా అద్భుతం సార్. మొత్తానికైతే ఒక సంవత్సరం పాటు మోదీ గారు చెప్పినట్టుగా దాని జోలికి వెళ్లకుండా ఉంటేనే బెటర్ అంటున్నారు. 100% కరెక్ట్. బాగా డబ్బులు ఉన్నాయి, లక్షల్లో కోట్లలో జేబులో డబ్బులు ఉన్నాయని కొనుక్కోండి, తప్పే కదా. కానీ అప్పు చేసి కొనొద్దు. మోడీ గారు చెప్పేదానికి నేను ఇచ్చే క్లారిఫికేషన్ ఏంటంటే, అప్పు చేసి రేపటికల్లా పెరిగిపోతుంది కదా ఈ రోజు కొనేసి రేపటికి పెరగట్లేదు తగ్గిందని మళ్ళీ అమ్మేసి మళ్ళీ కంగారు పడి అయ్యో ఏదో ఈ అప్పు చేసుకుంటే నాకు ఏదో డబ్బులు వస్తాయనుకుంటే ఇలా జరిగింది. ఎందుకంటే గురువు అతిచారము అంటారు. గురువు ఎప్పుడైతే మనకి మిథునంలో ఉన్న గురువు జూన్ 2 నుంచి కర్కాటకంలోకి వస్తున్నాడు, మళ్ళీ నవంబర్కి సింహంలోకి వెళ్తున్నాడు. ఒక్క 45 days అక్కడ ఉండి కేతుతో కలిసి వక్రించి 25 days కేతుతో కలిసి ఉంటాడు, వక్రించి మళ్ళీ కర్కాటకంలోకి వస్తున్నాడు. ఇలా అతిచారాలు జరిగేటప్పుడు జరిగే పరిణామాలు ఏమిటంటే, ఒకటి దీని మూలంగా మైగ్రేషన్స్, అంటే కొన్ని వేల లక్షల మంది ఒక దేశం నుంచి ఇంకో దేశంలోకి మారిపోతారు. అది ఏదైనా కారణం కానివ్వండి, ఖచ్చితంగా మారుతారు. రెండవది గోల్డ్ రేటు విపరీతమైన ఫ్లక్చువేషన్స్కి గురవుతుంది. గోల్డ్ సిల్వర్ లాంటివి విపరీతంగా. అది మీకు తెలుసు, దాని గురించి ఒక అవగాహన ఉంది, ఖచ్చితంగా దాన్ని ట్రేడ్ చేసుకుని డబ్బు చేసుకుంటారు. సొంత డబ్బు ఉంటే. అప్పులు చేస్తే మాత్రం ఇబ్బంది పడతారు. మూడవది ఈ గురువు అక్కడికి వెళ్తున్నందుకు, కర్కాటకంలోకి వెళ్తున్నందుకు నీటి ద్వారా వచ్చే వైరస్లు వస్తాయి. పెద్ద వైరస్ రానుంది, దానివల్ల చాలా నష్టం జరగనుంది. కాబట్టి దీని గురించి ఇంకో వీడియో చేద్దాం మనం కావాలంటే. బట్ దిస్ ఇస్ ద కారణం. సో ఎవరికైనా కానీ గోల్డ్ అంటే ప్రతి ఒక్కరి సెంటిమెంట్ అండి. ఒక పురుషుడికి వాళ్ళ భార్య 4 నగలు వేసుకోవాలని ఉంటుంది, ఒక తల్లిదండ్రులకి పిల్లలకి మంచి నగలు కొని పెట్టాలని ఉంటుంది పెళ్ళికి. అది నిలబడాలంటే ఒక మంత్రం ఉంది. అద్భుతం చెప్పండి. తారాదేవిది బీజాక్షరం లేకుండా చెప్పొచ్చు, ఇది సభాముఖంగా చెప్పొచ్చు. ఇది తారే తుతారే తోరే స్వాహ. ఇది చేయమనండి, గోల్డ్ ఎందుకు నిలబడదు నేను చెప్తాను. తారే తుతారే తోరే స్వాహ. తారాదేవి గోల్డ్ ఎందుకు నిలబడదో చెప్తాను అని చెప్పి ఛాలెంజ్ చేస్తున్నారు. అద్భుతం సార్. అమ్మవారికి ఉన్నటువంటి మహిమ శక్తి అటువంటిది, అలాంటిది. అది ఎనర్జీ. ఖచ్చితంగా రోజు వెళ్ళి నువ్వు డంబుల్స్ ఎత్తుతున్నావు, ఎందుకు స్ట్రాంగ్ అవ్వదు నీ బాడీ? అవుతుంది అంతే. అది కాదు అని అంటే అది నీకు లాజిక్ అక్కడ లేదు. ఎందుకు కాదు? ఫస్ట్ అవుతుంది. ఒక శ్లోకం రావాలి, నువ్వు 10 సార్లు 20 సార్లు చదువు, ఎందుకు రాదు? నీ మైండ్లోకి వెళ్ళిపోతుంది. శ్లోకం ఇక్కడే ఉంది కదా అంటే అది మైండ్లోకి వెళ్ళింది. అన్ని కనపడాల్సిన అవసరం లేదు. కనపడకుండానే మనల్ని బ్రతికిస్తుంది గాలి. ఎగ్జాక్ట్లీ ఉంది, కనపడదు అంతే. రైట్ సార్, చాలా అద్భుతంగా తెలియజేశారు సార్. కృతజ్ఞతలు. నమస్కారం. శ్రీమాత్రే నమః.